హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వేరియస్ బ్లాగ్స్. ఇదే కాదు, ఏ వీడియో అయినా పెట్టి పెట్టగానే మీ దాకా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ మునార్కి మేము నిన్న నైట్ వచ్చాము, బట్ అక్కడ రూమ్స్ అవైలబుల్గా లేక నైట్ బస్ స్టాండ్లోనే పడుకున్నాము. ఆ చలికి నిద్ర అయితే అసలు రాలేదు. ఇంకా అట్లే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసి ఇక్కడే బస్ స్టాండ్లోనే ఈరోజు బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఒక తార అయితే మాట్లాడుకున్నాం. 4400 అడిగాడు, బట్ 4000కి డీల్ సెట్ చేసాం. ఇంకా తార్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన 2-3 కిలోమీటర్స్కే మనకి మంచి టీ ఎస్టేట్ ఫోటో వ్యూ పాయింట్ అయితే వచ్చిందనమాట. ప్రజెంట్ ఇప్పుడు టైం 11 AM అయింది, బట్ అయినా కూడా వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఆసమ్ ఉంది. అక్కడ కూడా మన వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, మనం వీడియోస్ తీసుకున్నాం. ఇది మనోడు గ్లాడియేటర్ మూవీ ఎంట్రీ సీన్ ఉంది కదా, ఆ రేంజ్ లో తీద్దాం అనుకున్నాను, బట్ అది ఇలా అయింది. ఇక లంచ్ చేసి నెక్స్ట్ స్పైసీ గార్డెన్ వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు, నాకు ఈ గోప్రో ఇక్కడ మిస్ అయిపోయింది ఎక్కడో. దాన్ని వెతుకున్న ప్రాసెస్లో అంటే ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చేసారనమాట. మనకు ఆ లోపు గోప్రో కూడా దొరికింది. స్పైసీ గార్డెన్లో ఏమంత లేదన్నారు. జస్ట్ స్పైసెస్ ఎలా గ్రో అవుతాయి, ఎలా మెయింటైన్ చేయాలి, స్పైసెస్ని పెంచే విధానం, దాని ప్లాంటేషన్స్ ఎలా అని చెప్పారన్నమాట. మున్నార్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటి. దీని ఎంట్రీ ఫీజ్ పర్ పర్సన్ 400, ఓన్లీ క్యాష్ యాక్సెప్టబుల్. ఆన్లైన్ పేమెంట్స్ అయితే అసలు తీసుకోవట్లేదు. క్యాష్ ఉంటేనే అలా చేస్తున్నారు, లేదంటే లేదు. అది కాక ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు ఆన్లైన్కి. వాటర్ ఫ్లో అయితే బాగుంది, అండ్ సమ్మర్లో కూడా ఇలాగే ఫ్లో ఉంటుందంట. ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు సమ్మర్లో కూడా ఇలాగే ఫ్లో ఉంటుంది, బట్ కాకపోతే వాటర్ కొద్దిగా తక్కువ ఉంటాయని అన్నారు. వాటర్ ఫ్లో అయితే బాగుంది, ఇంకొద్దిగా పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. ఫ్లో బాగానే వస్తుంది, కాకపోతే ఇక్కడ సరిగ్గా లేదనమాట ప్లేసెస్. దాంట్లో వెళ్ళి ఆడుకోవాలన్నా, వాటర్లో స్విమ్ చేయాలన్నా కూడా అంతగా బాగాలేదన్నమాట. ఇక్కడ ఇంకో వాటర్ కెనాల్ ఉంది, బట్ ఇది మనం ముందు చూసిన దానికంటే ఇది చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది చుట్టుపక్కలంతా ఫారెస్ట్ లా ఉంది కదా, అండ్ ఫారెస్ట్ మధ్యలో చిన్న రివర్ లాగా ఫ్లో అవుతుంది. సో చాలా బాగుంది చూడడానికి. ఇక్కడే కాసేపు దీన్ని చూస్తూ కూర్చొని ఎంజాయ్ చేసి చూస్తున్నారు. ఎలిఫెంట్ సఫారీ ఎలా ఉందో. పర్ పర్సన్ 600 రూపీస్ అనమాట ఎలిఫెంట్ మీద రైడ్ చేయడానికి. ఎలిఫెంట్ ఎక్కితే వాళ్ళు తీసుకెళ్తారు 500 to 600 మీటర్స్ అలా ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు అనమాట. 2 persons వెళ్తారు. 2 persons 600, పర్ పర్సన్ 600. చాలా మంది వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనం ఎలిఫెంట్ కి స్నానం కూడా చేయించవచ్చు. ఏమంటే మనం చేయడానికి ఉండదు, మనం పే చేస్తే వాళ్ళే ఎలిఫెంట్ ని చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్నానం చేపిస్తారు. ఎందుకంటే ఎలిఫెంట్ కి వాటర్ అన్నా స్నానం చేపించడం అన్న చాలా ఇష్టం అంట. అతని పెద్ద కొమ్మని తెచ్చి దాని పక్కన వేసాడు. ఆ ఎలిఫెంట్ ఏమో దాన్ని లాక్కుని దానికి ఉన్న చిన్న చిన్న కొమ్మల్ని, ఆకుల్ని తీసుకొని తింటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కొద్దిగా పెద్ద కొమ్మ ఉందంటే దాన్ని ఏం చేస్తుంది, దానిపైన స్కిన్ ఉంటుంది కదా ట్రీకి, చర్మం, ఆ తోల్ని తీసుకొని తినేస్తుంది అనమాట. ఇక్కడ టోటల్ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అందులో ఇదే పెద్దది, 2 చిన్నవి ఉన్నాయి. ఈ పెద్దది ఇంకోటి ఇక్కడ రౌండ్స్ వేస్తున్నాయి అన్నమాట. అక్కడ ముందర ఒకటి ఉంది, తింటుంది. ఇప్పుడు మన వాళ్ళు జిప్లాన్కి అయితే వెళ్తున్నారు. పర్ పర్సన్ 800 రూపీస్. విత్ గోప్రో అయితే ఎక్స్ట్రా 500 పే చేయాలి. వితౌట్ గోప్రో అయితే 800 రూపీసే.
మనోడు జిప్ లైన్ స్టార్ట్ అయిన కొద్ది సెకండ్స్ వరకు బాగా ఎంజాయ్ చేసాడు. దాని తర్వాత దిక్కులు చూస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాక ఆడికి. కింద చూసాడు, పైన చూసాడు, పక్కన చూసాడు. ఏం భయంగా చూస్తున్నాడు అర్థం కాకుంది. అంత హైట్ నుంచి మున్నార్ని చూస్తుంటే వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు అర్థం కాకుంది. తనకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందంట. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ మంది చూసి మళ్ళీ దానికి ఒక 45 మినిట్స్ అట్లా వెయిట్ చేయాలన్నమాట. చాలా మంది ఉన్నారు. మనోడికి టై చేసిన థ్రెడ్ అయితే అది అన్కంఫర్టబుల్ గా ఉందంట, అది పుచ్చుకోవడం అట్లా చేస్తుందంట. నెక్స్ట్ మనం వెళ్తుంది సన్సెట్ వ్యూ పాయింట్. మనోడు మంచిగా అక్కడ నిల్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుంటే నేను వెళ్ళి వీడియో షూట్ చేస్తుంటే వాడు లొకేషన్ బాగుంది కదరా మళ్ళీ వీడియోలో నేను పడతా ఎందుకులే బాగోదని సైడ్ అయిపోయాడు. యాక్చువల్గా సన్సెట్ వ్యూ పాయింట్ ఇది కాదనమాట. ముందర ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఉంది. బట్ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అది కాక లైట్ ఫెల్ అవుతుంది. మళ్ళీ అక్కడ వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని చెప్పేసి ఇక్కడే జీప్ సైడ్ కాపేసి వ్యూ ఎంజాయ్ చేసి కాసేపు కూర్చొని కబుర్లు వేసుకుంటున్నాం. వ్యూ అయితే నిజంగా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే సన్ మబ్బులు కప్పేసాయి, కానీ ఇంకే సన్ మబ్బులు కప్పేయకుండా సన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే సన్సెట్ అయ్యి ఉంటే సూపర్ ఉండేది వ్యూ. ఇక్కడ మా దరిద్రం. మునార్ వెళ్తే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది హ్యాండ్ మేడ్ చాక్లెట్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ తీసుకురండి, మునార్లో చాలా బాగుంటాయని అంటారు కదా. ఇక్కడ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయి. వాటికి ఒక్కోటి ప్రైజ్ ఉంది. మేము తీసుకునేది అయితే 4 మెంబర్స్ ఉన్నాం. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాం. 250 గ్రామ్స్ వచ్చేసి ఒకటి 250 రూపీస్, ఒకటి 280, ఒకటి 240 అలా ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. कुछ मिक्स है भी है सेम वैल्यू में रोस्टेड आलमंड कैश्यू ट्राई करो. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఫేస్ వాషెస్ ఉన్నాయి, ఫేస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ న్యాచురల్గా వీళ్ళు ప్రిపేర్ చేసినట్టుగా అని అన్నారు. బట్ ఎంతవరకు కరెక్ట్ అయితే మనకైతే తెలియదు అది. ఇక్కడ చూస్తే పప్పాయి సోప్ ఉంది, టీ పౌడర్స్ ఉన్నాయి, స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇదేంటిది తులసి స్వీట్ అని ఉంది. కాఫీ పౌడర్ అయితే కాదు, ఇది టీలో అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్.